దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్లో సఫారీలతో తలపడుతుంది. ఆదివారం జరగబోయే మొదటి వన్డే మ్యాచ్తో 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరొక విజయంతో సమానంగా నిలవడంతో ఈ వన్డే సిరీస్లో ఎవరు గెలుస్తారన్న ఉత్సుకత పెరిగింది. ఇదిలా ఉండగా యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై అద్భుతంగా ఆడుతుంది. టీ20 సిరీస్లో సత్తా చాటిన భారత ఆటగాళ్లు ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా అదే స్థాయిలో ఆడాలని సిద్ధపడుతున్నారు. వన్డే సిరీస్ కోసం మరికొంతమంది ఆటగాళ్లు వచ్చి జట్టులో చేరారు. సంజు శాంసన్ మరోసారి వన్డేలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. గతంలో కూడా సంజు శాంసన్ భారత జట్టుకు వన్డే మ్యాచ్లో ఆడినప్పటికీ జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. దీంతో అతడికి మరోసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన చేసింది బీసీసీఐ. అయితే ఈసారి ద్రవిడ్ సంజుకు కొత్త పాత్ర పోషించమని సూచించాడు. ఎప్పుడూ మిడిల్ ఆర్డర్లో వచ్చే సంజు ఈ సిరీస్లో మాత్రం ఓపెనింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం జట్టులో కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో వస్తానని తేల్చేశాడు. రుతురాజ్కు జోడీగా సాయి సుదర్శన్, సంజు శాంసన్ ఉన్నారు. ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు తరపున ఓపెనర్గా సత్తా చాటిన సంజు సీనియర్ కూడా కాబట్టి అతడికి ఓపెనింగ్ బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ఈ వన్డే సిరీస్లో సంజు పూర్తి స్థాయిలో చెలరేగి మ్యాచ్ విన్నర్గా నిలబడితే భారత జట్టులో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. సుదీర్ఘకాలం కొనసాగే వీలు దక్కుతుంది. మరి సంజు శాంసన్ ఈ అవకాశాన్ని ఏ మేరకు వాడుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.